ఇవాళ బంగారం ధరలు మరోమారు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 710 తగ్గి 1,22,460కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 650 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,12,250 రూపాయలు పలుకుతుంది. అటు కేజీ వెండి ధర 3,000 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర 1,65,000కు చేరింది. రైట్, మరిన్ని వివరాలు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. రైట్ సార్, నమస్కారం సార్. నమస్తే సార్, అంటే ఈ నెలలో బంగారం కొంచెం తగ్గుతూ వస్తుంది, అంటే ఇంకా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడే సిగ్నల్ ఇచ్చేసింది, ఏది సెల్ కి పడుతున్నా అని చెప్తుంది, అది చెప్పేసింది. అంటే టెక్నికల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి డైలీ కూడా ఫాల్ అంటే సెల్ ఇచ్చేసింది అన్నట్టు. నిన్నటి దాకా ఏంటిదంటే మామూలుగా ఇంట్రాడే గ్రాఫ్లు అంటే 1 మినిట్ అని 5 మినిట్స్ 15 మినిట్స్ 30 మినిట్స్ అవర్లీ 5 అవర్స్ ఇట్లా ఉంటాయి అన్నట్టు, ఇది ఇండికేటర్స్. అయితే డైలీ న్యూట్రల్ లో ఉంది. ఇప్పుడు డైలీ సెల్ ఇచ్చేసింది. ఇక డైలీ సెల్ ఇచ్చిందంటే ఇంక ఇప్పట్లో పెరిగే అవకాశాలు తక్కువ అనేది అర్థం అనమాట. సింపుల్ గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కి వచ్చేటప్పటికి డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ గ్రాఫ్లు చూస్తాం. అయితే ఇప్పుడు ఏంటిది, ఇప్పటి వరకు సెల్ రాలే, డైలీలో న్యూట్రల్ లోనే ఉండే. ఇప్పుడు డైలీలో కూడా సెల్ వచ్చింది. అంటే ఇప్పట్లో గోల్డ్, సిల్వర్ పెరిగే అవకాశాలు చాలా తక్కువ. ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళు పెరిగే అవకాశాలు తక్కువ అనేది సిగ్నల్ అన్నమాట, ఇండికేటర్. ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ $24 అంటే బిలో $4,000 వచ్చేసింది. ఇప్పుడు $39.90 నడుస్తుంది. అంటే 4,000 అక్కడక్కడే అటు ఇటుగా ఉండేది 2-3 రోజుల నుంచి. నిన్న అనుకోండి, ఫ్రైడే అనుకోండి, అక్కడక్కడే. ఇప్పుడు బిలో 4,000 వచ్చేసింది. ఇక చిన్నగా మళ్ళీ 4,000 టచ్ కావడానికి టైం తీసుకుంటుంది. ఇక దిగుతూ ఉంటుంది అన్నట్టు. గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి 20 అంటే 700 పైన, అంటే 750 వరకు గోల్డ్ పట్టడం జరిగింది. సిల్వర్ వచ్చి 1,700 వరకు మైనస్ లో అనమాట, నిన్నటి మీద మైనస్ లోకి రావడం జరిగింది. ఇది గోల్డ్, సిల్వర్. ఇప్పట్లో వెయిట్ చేయాలి, ఎందుకంటే ఎక్స్పైరీ ఒకటి ఉంది, టైమింగ్స్ ఒకటి పెంచడం జరిగింది. ఇంకా ఈ అమెరికా చైనా చర్చలు అట్లానే ఉన్నాయి. ఇండియా అమెరికా ఈ సుంకాలు, టారిఫ్లు అలానే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనకి రేపు గురునానక్ జయంతి, మార్కెట్ సెలవు ఉంది. వీటన్నిటితోటి పెద్దగా ఏం లేదు. మామూలుగా మన సెన్సెక్స్ కూడా మైనస్ లోనే ఉంది. ఒక 88 పాయింట్లు సెన్సెక్స్ కూడా మైనస్ లోనే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కి ఏం లేదు. కాకపోతే మనకి సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి కంపెనీలు. ఆ రిజల్ట్స్ అయితే మంచిగానే ఉన్నాయి. ఇండివిజువల్ గా అయితే పెరిగే అవకాశాలే ఉన్నాయి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఈటీఎఫ్లు బెస్ట్, లేదు ఎస్ఐపి బెస్ట్, గోల్డ్ కాయిన్స్ బెస్ట్. లేకపోతే ఇప్పుడు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు వెయిట్ చేయాలి. అంటే సార్, ఈ టైంలో బంగారం కొనాలనుకున్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? వెయిట్ చేయమనే. ఇప్పుడు కొంచెం డౌన్ ఫాల్ అయింది కాబట్టి వెయిట్ చేయడం బెటర్ అని. లేదులే ఏమో మళ్ళీ పెరుగుద్దేమో అనుకుంటే చిన్న క్వాంటిటీ కొనుక్కోవాలి. ఇప్పుడు టెక్నికల్ ఇండికేటర్స్ అయితే సెల్ చూపిస్తుంది. అట్లని మనము దాన్ని బేస్ చేసుకొని ఎందుకులే అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ కొంత చేసుకోవచ్చు. అంటే డిసెంబర్ చివరి నాటికి బంగారం ధర ఎలా ఉండబోతుంది సార్? డిసెంబర్ ఇవన్నీ క్లియర్ అవ్వాలి మరి. ఏవి ఈ ట్రంప్ సుంకాలు, అమెరికా, చైనా, అమెరికా, మన ఇండియా, ఈ సుంకాలు, టారిఫ్లు కనుక ఎక్కడో ఒక దగ్గర కొలిక్కి వస్తాయి. ఇంకోటి ఈ అమెరికాలో ఏదైతే షట్ డౌన్ ఉందో అది కూడా ఎక్కడో ఒక దగ్గర క్లియర్ అవుతుంది. మళ్ళీ అక్కడ అమెరికాలో సుప్రీంకోర్టు ఒకటి జడ్జిమెంట్ ఉంది. ఇవన్నీ కనుక జరిగితే దాన్ని బట్టి ఇవన్నీ కనుక మార్కెట్ కి ఫేవర్ అయితే గోల్డ్ ఇంకా తగ్గే అవకాశాలే ఉంటాయి. ఇంకా ఇవన్నీ ఎక్కడికక్కడే ఉంటే గోల్డ్ ఇక్కడిక్కడే స్తబ్దత అంటాం. అంటే $4,000 ఇప్పుడు అక్కడక్కడే ఒక $50-100 అటు ఇటు పైన కింద ఇక అక్కడక్కడే ఉంటది. డిసెంబర్ వరకు కూడా ఏం పెద్ద మూవ్మెంట్ ఉండదు. ఇప్పుడు నవంబర్ ఉన్నాం, డిసెంబర్ 2 నెలలు ఉంది. ఇంకొకటి డిసెంబర్ వచ్చేటప్పటికి అక్కడ క్యాలెండర్ ఇయర్ అనమాట, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటారు. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఇండియాలో ఏప్రిల్ టు మార్చి ఫైనాన్షియల్ ఇయర్, అమెరికాలో వచ్చి జనవరి టు డిసెంబర్ క్యాలెండర్ ఇయర్. డిసెంబర్ ఎండింగ్ వచ్చేటప్పటికి అప్పుడు డిసెంబర్ లో ఏం జరుగుద్ది అంటే క్రిస్మస్ హాలిడేస్ అని, ఇయర్ ఎండ్ హాలిడేస్ అని, తర్వాత ఇయర్ ఎండ్ ఉంటుంది. కాబట్టి ఫైనాన్షియల్ గా అందరు కూడా పొజిషన్స్ ఉండవు, హాలిడేస్ ఉంటాయి.
రెండోది ఏదైతే ఉందో అన్ని ఎగ్జిట్ అవుతారు, అంటే ప్రాఫిట్ బుక్ చేసి అంత ఉంది మా ఎన్ఏవి, మా మ్యూచువల్ ఫండ్స్ ఇంత ఉంది, మా కంపెనీలు ఇంత ఉన్నాయి అని చెప్పడానికి వీలైతే. కాబట్టి పెద్దగా ఏమి ఉండదు మార్కెట్ లో ఇప్పటి వరకు. గోల్డ్ ఇప్పట్లో ఏమి అంత మూవ్మెంట్ కనబడట్లేదు. అదే టెక్నికల్ ఇండికేటర్ ఇప్పుడు ఆ డైలీ సిగ్నల్ కూడా సెల్ ఇచ్చింది కాబట్టి టైం తీసుకుంటది. మళ్ళీ ఆ డైలీ సిగ్నల్ బైలోకి వస్తే తప్ప ఈ గోల్డ్ సిల్వర్ కొంచెం పెరిగే అవకాశాలు తక్కువ. సార్, అంటే కొత్త సంవత్సరం అంటే 2026 మొదటి నెలలో మళ్ళీ పైకి ఎగబాకే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ క్లియర్ అయితేనే, ఇవన్నీ క్లియర్ కాలేదనుకోండి మీరు అన్నట్టు మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది, కానీ ఇంతగా పెరిగే అవకాశాలు ఉండవు. బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చినంత 50% ఈ సంవత్సరం రాకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బాగా హైలో ఉంది కాబట్టి ఇక్కడిక్కడే అంటే ఆ $4,000 వాళ్ళు గోల్డ్మన్ సాచ్ వాళ్ళు అంటే అమెరికన్ ఆర్గనైజేషన్, ఒక మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్, వాళ్ళు చెప్పడం మాత్రం డిసెంబర్ 2026 వరకు $4,900 రీచ్ అయింది అనేది ఉంది. ఇప్పుడు మనం $4,000 ఉన్నాం. $900 అంటే నియర్లీ 25% అనమాట. $4,900 $5,000 జర్నీ చేస్తే ఇవన్నీ క్లియర్ కాకపోతే మాత్రం నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 26 వరకు, అంటే 25 మనం ఇప్పుడు ఎండ్ లో ఉన్నాం, 26 డిసెంబర్కి అంటే ఇంకా 14 months ఉంది. ఈ 14 నెలల్లో ఎన్నిసార్లు ఏమేం జరుగుతాయో తెలియదు. దాన్ని బట్టి అప్పుడు గోల్డ్, కానీ ఓవరాల్ గా గోల్డ్ ఓకే. ఎందుకంటే డిజిటల్ కొనే వాళ్ళు ఎక్కువైనారు, తర్వాత అవేర్నెస్ పెరిగింది, గోల్డ్ సిల్వర్ మీద యూసేజ్ పెరిగింది, డిమాండ్ పెరిగింది. ప్రొడక్షన్ కూడా ఇప్పుడు ఆల్రెడీ వేరే అన్ని దేశాలు మైన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కనుక ప్రొడక్షన్ పెరిగి మళ్ళీ ఇవన్నీ సర్దుమణిగితే మళ్ళీ గోల్డ్ సిల్వర్ కొంచెం డౌన్ ఫాల్ ఉంటుంది. అంతకు ముందు మాదిరి అక్కడక్కడే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు బాగా అవేర్నెస్ వచ్చింది కాబట్టి వొలటాలిటీ రోజు ఉంటుంది. 2,000-3,000 రూపాయలు తులానికి తేడా వచ్చేస్తుంది అనమాట. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మార్నింగ్ మనకి 9 o'clock మార్కెట్ ఓపెన్ అవుతుంది, నైట్ 11:55 దాకా ఉంటుంది. అంటే నియర్లీ ఎంత 12 hours 12 అనుకోండి, అంటే 15 hours కి 5 minutes తక్కువ. అందుకని వోల్టాలిటీ ఎక్కువ ఉంది. వరల్డ్ లో హైయెస్ట్ మనం అంటే టర్న్ ఓవర్ అనుకోండి, అవన్నీ కూడా ఇప్పుడు గోల్డ్ సిల్వర్ బాగా చేయడం జరిగింది. మన మార్కెట్ల కంటే కూడా గోల్డ్ సిల్వర్ మీద ఇప్పుడు ఎక్కువ మంది ట్రేడింగ్ చేస్తారు. ఎందుకు అంటే మన మార్కెట్లో ఏంటంటే 9 to 3:30 వరకే ఉంటుంది. అంటే 9 o'clock ప్రీ ఓపెన్ మార్కెట్, 9:15 to 3:30 వరకు ఉంటుంది. కానీ మన గోల్డ్ సిల్వర్ మార్కెట్ వచ్చేటప్పటికి మార్నింగ్ 9 నుంచి నైట్ 11:55, అంటే 3:30 క్లోజ్ అయినా కానీ ఇంకా మళ్ళీ ఎన్ని గంటలు ఉంటుంది, ఇంకా 8.5 గంటలు ఎక్స్ట్రా ఉంటుంది ఏది గోల్డ్ సిల్వర్. అందుకని ఈవినింగ్ అవర్స్ చేసేవాళ్ళు ఎక్కువైనరు, తర్వాత ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఇంట్రాడే చేసేవాళ్ళు ఎక్కువైనరు. మన మార్కెట్లో అంతా వన్ వే ఉంటుంది. పట్టం మొదలు పెడితే పడుతూ ఉంటుంది, పెరుగుతూ మొదలు పెడితే పెరగటం మొదలు పెడితే. గోల్డ్ సిల్వర్ అట్లా ఉండదు, పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, ఇక వోల్టాలిటీ ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 2,000-3,000 రూపాయలు పైకి కిందికి జరుగుతూ ఉంటది. అందుకని ఎక్కువ శాతం ఇప్పుడు ఇంట్రాడే చేసే వాళ్ళంతా గోల్డ్ సిల్వర్ ట్రేడింగ్ చేస్తున్నారు. కాబట్టి గోల్డ్ సిల్వర్ ఇప్పట్లో తగ్గే అవకాశాలు కంటే కూడా సైడ్ వేస్ అంటారు దీన్ని. సైడ్ వేస్ అంటే రోజు ఉదయం సాయంత్రం లోపల, ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ $32 లోకి హైకి, ఇప్పుడు $24 మైనస్ లో ఉంది. అంటే హై నుంచి దిగటం మొదలు పెట్టింది. 3985 లో ఉంది వాళ్ళ డాలర్లు, ఇప్పుడు 39.89, అంటే లో నుంచి ఒక $5 పైన ఉంది. ఇంకా మనం రాత్రి 11:55 దాకా, ఇప్పుడు 11:10, అంటే ఇంకా 12 గంటల పైన ఉంది, 13 గంటల దాకా ఉంది టైం. ఈ 11 ఇప్పుడు 11 అయింది, అప్పుడు 11, అంటే 12 గంటలు, మళ్ళీ ఇంకొక 55 నిమిషాలు, అంటే సుమారుగా 13 గంటల టైం ఉంది. ఈ లోపల ఏం జరుగుతుందో పైకి కిందికి షార్ట్ కవరింగ్ అంటారు, ప్రాఫిట్ బుకింగ్ అంటారు. మళ్ళీ ఇప్పుడు 12:30కి మన యూరోపియన్ మార్కెట్లు ఓపెన్ కాగానే దాన్ని బట్టి ఇది ఫాలో అవుతుంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.